పిల్లరా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ దినం వంశావళులకు తాలూకు విషయాలు నిన్నటి దినాన్న మనకు ప్రశ్నగా మిగిలిపోయినటువంటి విషయం అదే మరియ భర్త అయినటువంటి యోసేపు గారి యొక్క తండ్రి మత్తయి సువార్తలో యాకోబు అని రాయబడి ఉంటుంది. లూకా సువార్తలోనైతే హేలి అని రాయబడి ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎందుకు అంటే ఒకవేళ యాకోబు గారే హేలి గారా లేకపోతే మరి వేరే కారణం ఏమైనా ఉందా అలా రాయటం వెనక? అక్కడే కాదు, బేసికలీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మత్తయి సువార్తలో ఉన్న వంశావళిలోని పేర్లకు లూకా సువార్తలో ఉన్న వంశావళిలోని పేర్లకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అలా కనబడడానికి కారణం ఏంటి అనేటటువంటి విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, దీనికి మనం స్థూలంగా 2 టైటిల్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే ఈ మత్తయి సువార్తలో ఉన్న వంశావళులకు లూకా సువార్తలో ఉన్న వంశావళులకు తేడాలు ఎందుకు వచ్చాయి అనేటటువంటి ఒక ఆలోచన అయితే, మరియ భర్త అయిన యోసేపు గారి తండ్రి యాకోబు గారా లేదా హేలి గారా? ఈ 2 టైటిల్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. బేసికలీ ఇది మనం మత్తయి సువార్త వివరణ ప్రారంభంలోనే దాని గురించి మాట్లాడటం జరిగింది. దాదాపుగా 2023 సంవత్సరంలో దాన్ని మాట్లాడటం జరిగింది. దాదాపు 2 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి విషయం. దానిలో మరి మీలో చాలా మంది ఒకవేళ జాయిన్ అయినా కూడా మర్చిపోయి ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది అప్పుడు అసలు ఈ యొక్క ఆన్లైనే పరిచయం కూడా అయి ఉండకపోవచ్చు. ఇలాంటి రకరకాల కారణాలతో మనం మర్చిపోవటానికి అవకాశం ఉంది. కనుక మనం మరలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే ఈ డిఫరెన్సెస్ ఎంతవరకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే, అంటే అసంబద్ధాలుగా అనిపించినటువంటి విషయాలు ఎక్కడి దాకా తీసుకెళ్తాయంటే, బైబిల్ నిజముగా దైవ గ్రంథమే అయితే, దేవుని మూలంగా రాయబడినదే అయితే, పరిశుద్ధాత్మని ప్రేరేపితమైతే, మానవాతీతమైన గ్రంథమే అయితే ఎందుకు ఇలాంటి డిఫరెన్సెస్ వస్తాయి? కాబట్టి ఈ యొక్క గ్రంథం యొక్క మూలాన్ని శంకించే అవకాశం ఉంది ఒకటి. ఇక మరొక విషయం ఏంటంటే, అసలు వంశావళుడు ఎందుకు రాయించాల్సిన అవసరం వచ్చింది? వంశావళుల ఆవశ్యకత ఏమిటి? ఈ గందరగోళాలన్నీ లేకుండా ఉండడానికి కారణం వంశావళులు రాయబడ్డమే కదా. అది రాయకపోయి ఉంటే ఏమన్నా ప్రాబ్లం అంటారా? ఎందుకు రాయించాలంటారు వంశావళుల గురించి? ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. వంశావళుల ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలిసిన వాళ్ళు మాట్లాడండి. చెప్పండి అమ్మా, అక్క మాట్లాడండి. ఇప్పుడు ఎవరికి పుట్టినారు అనేది తెలియదు కదా. పైగా ఏ కాలంలో ఉన్నవారు, ఏ రాజు కాలంలో ఉన్నవారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ పురోతరాలు ఉంటేనే కదా వాళ్ళు ఫలానా మనిషి ఫలానా అనేది గుర్తుంటాయి. వంశావళి లేకపోతే మనం అసలు వీళ్ళు ఎవరు అనేదానికి అసలు ఉండదు. ఓకే, వెరీ గుడ్ అక్క. ఇంకా ఏమన్నా అక్క చెప్పిన మాటలతో ఇంకా అంతకు మించి ఏమన్నా వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి మిగతా వాళ్ళలో? అంటే ఎవరు తాలూకా ఎక్కడి నుంచి రావటం అనేది జరిగింది అనేటటువంటి విషయం మనకు అర్థం కావటానికి వంశావళి ఇంపార్టెంట్ అనేటటువంటి విషయం సహోదరి పంచుకోవడం జరిగింది. 100% కరెక్ట్. అయితే ఇంకా ఏమై ఉంటాయి కారణాలు, ముఖ్యమైనటువంటి కారణాలు ఇంకా ఏమై ఉండొచ్చు? ఇక్కడ
ముఖ్యంగా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అక్క మాట్లాడిన విషయం ఒక జనరల్ విషయం. అది అంటే అది సాధారణీకరించబడినటువంటి విషయం. అయితే స్పష్టంగా అలా రాయబడ్డం వెనుకున్నటువంటి ఉద్దేశం, ఎస్పెషల్లీ మీరు కొత్త నిబంధనలో చూస్తున్నప్పుడు ఈ 2 వంశావళ ప్రస్తావన ప్రధానంగా ఎవరి కోసం అవసరమైంది చెప్పండి? మత్తయి సువార్తలో రాయబడిన వంశావళిని గాని, లూకా సువార్తలో రాయబడిన వంశావళిని గాని ఎవరి కొరకు అని అంటే మనకు జవాబేంటి? యేసుక్రీస్తు వారి కొరకే నాయన. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు. ఎందుకు రాయించాలి ఆయన కొరకు? ఆయన కొరకు ఎందుకు రాయించవలసి అవసరం వచ్చింది? ఇన్ని ఆధారాలు ఉంటేనే వీళ్ళు ఒప్పుకోలేనా యేసు ప్రభును? ఈ అన్ని ఆధారాలు చూపించింది ఇంకా లేకపోతే అసలు ఒప్పుకోకుండా ఉండేవారు. సరే, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ మధ్య చూపించడానికి ఏమ్మా చెప్పమ్మా. యూదా వంశస్థుడని చూపించడానికి. ఓకే, రైట్. గమనించండి, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ముదిగొండ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఈ హిందువులలో, ఆయన అసలు జీసస్ ఈజ్ ఎ మిత్ అంటాడు. మిత్ అంటే ఐడియా ఉందండి ఎవరికైనా చదువుకున్న వాళ్ళు? మిత్ అంటే ఏంటి అర్థం? మూఢనమ్మకం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక అవాస్తవం, ఎవరో కల్పితం అని అర్థం. కల్పితం. మిత్ అంటే కల్పితం, కల్పించబడినటువంటి వ్యక్తి అని. అంటే చరిత్రలో లేడు. ఏమ్మా, ఎంత చరిత్ర ఉన్నా వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే ఈ చరిత్ర లేకపోతే ఇంకెలా మాట్లాడతారో మేము ఎలా ప్రూఫ్ చూపించగలదు? అంతే రాయించారండి ఇదంతా మనకి. అవునమ్మా. అలాగే ఈ లలిత్ కుమార్ అనేటువంటి ఒక సోదరుడు ఉన్నాడు. అతను ఏమంటాడంటే, చరిత్రలోనే లేడు వ్యక్తి అసలు అని చాలా పరుషంగా మాట్లాడడం అనేది జరుగుతుంది యేసుప్రభుల వారి కోసం. బేసికల్లీ ఒక మనిషి వంశావళి ఎందుకు రాయాల్సి వస్తుంది అని అంటే, అతను చరిత్రలో ఉనికి కలిగిన వాడే. అతను మిత్ కాదు, కల్పితం కాదు, చరిత్రకు సంబంధించి ఏదో కల్పనలుగా వచ్చినటువంటి వ్యక్తి కాదు అని చెప్పటానికి, ఆ రుజువుపరచడానికి ఏంటి రుజువు అని అంటే, ఒకవైపు చరిత్రలో పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వరకు ఉన్న లింకులు చూపించాడు మత్తయ్య గారు. చరిత్రలో పేరెన్నిక కలిగినటువంటి పరిస్థితులు ఏవి ఉన్నాయంటే, చక్రవర్తుల కాలాలు, మనకు బబులోను చెర, ఇవన్నీ కనబడతాయి మనకు మత్తయి సువార్తలో. అలాగే దావీదు మహారాజు గారు, దావీదు గారు లేడు అన్నానికి ఎవడు కూడా సాహసించడు. కానీ ఆ దావీదు గారి దగ్గర నుంచి లింక్ అనేది వచ్చింది యేసుప్రభుల వారి వరకు అని అన్నప్పుడు ఇంకెవడు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మాట్లాడినా అది ఏదో పొంతలు లేనటువంటి లేదా అక్కసుతో మాట్లాడిన మాటే ఉంటుంది తప్ప, అవాస్తవమై ఉంటుంది తప్ప, నేరారోపణై ఉంటుంది తప్ప అది నిజమై ఉండదు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఇక అబ్రహాము గారు చరిత్రలోనేటువంటి వ్యక్తి. అలాంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఆరిజినేట్ అయినటువంటి వ్యక్తి యేసుప్రభుల వారు అని ఘంటాపదంగా నిరూపించటానికి చెప్పబడినటువంటి రూట్ ఇది. అంత మాత్రమే కాదు, అయ్యా మీరు చరిత్ర పురుషులు మాత్రమే కాదు, ఆ చరిత్ర పురుషుల యొక్క ఆది పురుషుడు ఎవరు ఉన్నారు? ఆది పురుషుడు అని ఎవరినాలు చెప్పండి? ఆది పురుషుడు మన ఆది తండ్రి ఆదాము గారిని అనాలి. కాబట్టి వాళ్ళందరికీ మూలమైనటువంటి ఆదాము గారి దగ్గర నుంచి వీళ్ళందరూ రావటం జరిగింది. ఆ ఆదాము గారికి కూడా మూలం దేవుడు అయి ఉంది అని నిరూపించినటువంటి వ్యక్తి ఘనాపాటి లూకా గారు. దట్టు లూకా గారి ద్వారానే చాలా స్పష్టంగా అంత గట్టిగా మూలం, మానవుడు మూలము, ప్రారంభము ఆదాము గారి దగ్గరికి, దేవుడి దగ్గరికి ఎందుకు చెప్పించాల్సి వచ్చిందని అంటే, ఇప్పుడు మనకు బర్త్ సర్టిఫికేట్ అని వస్తుంది కదండి.
పుట్టినటువంటి బిడ్డకు మొట్టమొదటి రైట్ ఏంటి అంటే బర్త్ రైట్ అంటారు దాన్ని, జన్మ హక్కు. బాలగంగాధర్ తిలక్ అని స్వాతంత్ర సమరయోధుడు ఉండేవాడు. ఆయన ఏమంటాడంటే స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అంటాడు ఆయన. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అంటాడు. ఈరోజు మనకందరికీ జన్మ హక్కు ఏంటంటే బర్త్ సర్టిఫికెట్ పొందటం. ఓల్డెన్ డేస్ లో పుట్టినటువంటి వాళ్ళకి లేవు, కానీ ఈ మధ్యకాలంలో పుడుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా బర్త్ సర్టిఫికెట్ అనేటివి మ్యాండేట్, అంటే కంపల్సరిగా ఉన్నాయి. ఎవరు ఇవ్వాలండి బర్త్ సర్టిఫికెట్? బర్త్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? చెప్పండి అక్క. డాక్టర్ గారు ఇవ్వాలండి. ఇప్పుడు మీ హాస్పిటల్ పుడితే హాస్పిటల్ డాక్టర్ ఇవ్వాలి. అదిద్దనమ్మా. కాబట్టి డాక్టర్ గారు సర్టిఫై చేయాలి. డాక్టర్ గారు ధృవీకరించి చెప్పేస్తే నిజమేనా? నమ్మచ్చు? ఎవడైనా డౌట్ పడతాడా చెప్పండి? బర్త్ సర్టిఫికెట్ వచ్చిందంటే ఏమో ఈ డాక్టర్ గారిని నమ్మడానికి లేదు అని ఎవ్వడు అన్నాడు. వాళ్ళు ఇస్తే నోరు మూసుకొని నమ్మటమే. ఇక మరి లూకా గారు ఎవరు? డాక్టర్ గారండి. డాక్టర్ గారైనా లూకా గారు ఎవరు అంటే ఏదో దారిని పోయే దానే కాదు, ఆషామాషి వ్యక్తి కాదైనా, వైద్యుడైన లూకా అని రాయబడింది. లూకా గారు ధృవీకరించి చెప్తున్నటువంటి మాట వైద్యుడైనటువంటి లూకా గారు. కాబట్టి సర్టిఫైడ్ పర్సన్, ఈజ్ ఏ హిస్టారికల్ పర్సన్. ఆయన ధృవీకరించబడిన వ్యక్తి, ఆయన చారిత్రక పురుషుడు. అతను మిత్ కాదు, కల్పితం కాదు అని నిరూపించడానికి, నిరూపించడం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, వాడు సరే బైబిల్లో ఇవన్నీ ఉన్నాయి అయినా నమ్మగలుగుతాడా? అయినా నమ్ముతాడా? వక్రీకరించాలనుకున్నాడు నమ్మడు. మరి నమ్మనప్పుడు ఇంక ఇలాంటివన్నీ చేసి ప్రయోజనం ఏమంటారు చెప్పండి? ఆధారాలు చూపించే నమ్మకమైన ఇతరులు నమ్మి సైలెంట్ గా పెట్టే అవకాశాలు ఉంటాయి కదా. ఓకే, ఇంకా చెప్పండి. ఇప్పుడు వాడు నమ్మనప్పుడు ఇన్ని ఆధారాలతో అవసరం ఉంది మనకి? ఎందుకు రాయించాలి మరి దేవుడు అనేది? ఖచ్చితంగా నమ్మాలన్న. అతను అంత మాత్రాన నిజం కాదు కదనా. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఇదే నమ్మకపోతే వాళ్ళ చరిత్రలు కూడా ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళ చరిత్రలు కూడా ఇది కాదు కదా. రైట్. ఇంకా చెప్పండి. దేవుడు ఎందుకు అది రాయించిన? వాడు నమ్మనప్పుడు వాడు నమ్మలేడు అనే పరిస్థితి దేవుడికి తెలుసు బాగా, మనకు కూడా తెలిసింది నమ్మడని. ఇంతకీ ఇది ఎందుకోసం, ఎవరి కోసం ఈ ప్రయాస అంతా? మనం నమ్ముతున్నాం కదన్నా, నమ్మే వారి కోసం అన్నా ఖచ్చితంగా రాయించాలి కదన్నా. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్. మనం ఎంతసేపు వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం. ఒక మాట ఆలోచన చేయండి, మనకు కూడా లేవండి ఇవి ఆధారాలు, నమ్మగలం ఏంటి? మీరు చెప్పండి పోనీ. ఇట్లాంటి ఆధారాలు లేవండి, నమ్మగలమా? అసలు మన వాళ్ళలోనే మీకు ఒక చేదు నిజం ఒకటి చెప్తాను. ద బైబిల్ హ్యాండ్ బుక్ అనే పుస్తకం రాశారు అమెరికాలో. ద బైబిల్ హ్యాండ్ బుక్ అనే పుస్తకం రాశారు. అదేంటి అంటే బైబిల్లో 1000 తప్పులు ఉన్నాయి అని రాసినటువంటి పుస్తకం. ప్రపంచంలో మొట్టమొదటి హేతువాదులు పుట్టింది క్రైస్తవ సంఘం నుండి. అమెరికాలో పుట్టారు వాళ్ళు, సంఘ సభ్యులు. బైబిల్లో కాంట్రవర్సీస్ ఉన్నాయి అని దానికి వాళ్ళ సేవకుల్ని ఎంతో మందిని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయలేకపోయారని బైబిల్ తప్పుల పుస్తకము, ఇది అంత పూర్తి కల్పితము, ఇందులో అన్ని అసంబద్ధాలే ఉన్నాయి, ఏమి కూడా సహేతుకమైనటువంటివి లేవు అని మొట్టమొదటగా ప్రపంచంలో హేతువాదులు, నాస్తికులు పుట్టింది క్రైస్తవ దేశంలో. క్రైస్తవ దేశం అని పిలువబడుతుంది దాంట్లో.
అలాంటి వాళ్ళు పుడుతున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. బయట నుంచి పుడుతున్నాడంటే ఏమన్నా మనం ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. సొంతోళ్ళ దగ్గర నుంచి పడుతున్నారంటే కనీసం దేవుడు అనుకున్నటువంటి విషయం ఏంటంటే వచ్చిన వాడు అయినా కూడా బలంగా నమ్మాలి. నమ్మడానికి బలమైనటువంటి ఆధారాలు పెట్టాలి. అది చాలా ఇప్పుడు కూడా దేవుడు సాక్ష్యాలు ఆధారాలు పెట్టడంలో ఎప్పుడూ ముందుంటాడు. తను గుర్చినటువంటి సాక్ష్యం లేకుండా చేయలేదు అంటాడు. ఆ సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి ఈరోజు సమాజంలో, లోకంలో, ప్రకృతిలో. కనుక కనీసం నీవు నేనన్నా నమ్మడానికి, రేపు మన పిల్లల నుంచి కూడా ఒక హేతువాది రావచ్చు, ఒక నాస్తికుడు బయలుదేరడానికి బలంగా ఏంటి ఇంత గట్టిగా చెప్తున్నావు, ఏంటి నీ ఆధారం చెప్పు అని అన్నప్పుడు ఆ టైంలోనైనా మన వాళ్ళకైనా చెప్పుకోవడానికి, అసలు మనకైనా సముదాయించుకోవటానికి, ఆన్సర్ చేసుకోవటానికి కావలసింది వాడెవడో నమ్ముతాడని కాదు. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో ఎదుటివాడు అనుమానపడ్డాన్ని బట్టి మనకు కూడా ఏం రావడానికి అవకాశం ఉండదు, అనుమానం రావడానికి మనం కూడా అనుమానం పడే పరిస్థితులు వస్తాయండి. అందుకే ఎప్పుడు ఎదుటివాడి కోణంలోనే కాదు ఆలోచన చేయాల్సింది, మన కోణంలో కూడా ఆలోచన చేయాలి. ఎంత దాకెందుకు, నాకే వచ్చాయి చాలా డౌట్లు. ప్రభు వాళ్ళు వెళ్ళి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు, ఏంటి సంగతి, మరి నువ్వు ఏం ఆధారాలు పొందుపరిచావు నాయన, నేను కూడా నమ్మాలి, నాకు కూడా డౌట్ వస్తుంది వాళ్ళు చెప్పిన మాటలు బట్టి, ముందు నాకు ఆన్సర్ చేయను ఆయన అని నేనే ఎన్నో సందర్భాల్లో మరి బైబిల్ దగ్గర రావడం జరిగింది. నాకు ఆన్సర్ కావాలని చదువుతూ ఉండగా, నేను ధ్యానిస్తూ ఉండగా ఆన్సర్ తెలియనప్పుడు నా దృష్టిలో కొందరు పండితులుగా ఉంటారు, మీ దృష్టిలో కూడా కొందరు పండితులుగా, బైబిల్ పండితులుగా కొంతమంది ఆల్రెడీ ప్రతి మనిషికి ఒక స్టోరేజ్ అయి ఉంటది. ఒక్కొక్కరికి కొందరు ఓకే వీళ్ళు మా దృష్టిలో బైబిల్ పరంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఉంటుంది. అటువంటి వాళ్ళతో మేము డిస్కస్ చేసి మాట్లాడి నేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో మెలకువలు తెలుసుకుని ఈరోజు ఒక నింపాదిగా నేను ఉన్నాను. నేను జవాబు చెప్పుకోగలుగుతున్నాను, ప్లస్ నా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలకు నేను జవాబు చెప్పుకోగలుగుతున్నాను. రేపు ఏదన్నా క్వశ్చన్ చేసేవాడు అంటే మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతువడుగు వానికి సాత్వికత సమాధానం చెప్పేటప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పినటువంటి రీతిగా కూడా ఉండగలం. అంటే ఇది ముఖ్యంగా మన కోసం, మన పిల్లల కోసం అనేటటువంటి విషయం దయచేసి ముందు గుర్తుంచుకోవాలి. వాడెవడో వినడం కంటే ముందు, వాడెవడో నేర్చుకోవడం కంటే ముందు మనకు తెలియాలి కదా, మనమన్నా సముదాయించబడాలి కదా, మనకన్నా సాటిస్ఫై కావాలి కదా. కాబట్టి ముందుగా గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధికి ఆన్లైన్ కావచ్చు, చర్చ్ యాక్టివిటీస్ తరపున జరుగుతున్నటువంటి బైబిల్ క్లాసెస్ కావచ్చు, లేదా ఆరాధనలు కావచ్చు, మీరు స్వతహాగా ధ్యానించే విషయం కావచ్చు, ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బలపడాలి. నేను ఏ రీతిగా భక్తి జీవితంలో స్పష్టంగా ఒక ఆధారాలు కలిగి బలమైనటువంటి విశ్వాసంతో, స్థిరమైనటువంటి విశ్వాసంతో నిలవాలి, దీని కొరకు నేను వస్తున్నాను అనే ఆలోచన ఉండాలి తప్ప, బేసికల్లీ వస్తున్నటువంటి వాళ్ళు మెజారిటీ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అబ్బా ఇది వాళ్ళకి ఈ విధంగా చెప్పాలి, ఇది వీళ్ళకి ఆ విధంగా చెప్పాలి, ఎవరికో చెప్పటానికి ఇక్కడ రావడం కంటే ముఖ్యంగా మనం చెప్పుకోవటానికి రావాలి, మన పిల్లలకు చెప్పుకోవటానికి రావాలి. ఇది ముఖ్యంగా మనసులో పెట్టుకోవాలి అందరూ. అర్థమవుతుందండి? చాలా ప్రధానమైనది. ఇప్పుడు మనకే సంతృప్తి లేదండి, ఎవరికి చెప్తావు గట్టిగా? ఏమండి, మనకే నమ్మకం కుదరలేదండి, ఎవరికైనా ఏం చెప్పడానికి అవకాశం ఉంది? ఎవరైనా డౌట్ రైజ్ చేసినప్పుడు నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ డౌట్, అంతే, ఏముంది ఇక? మీకు అర్థమవుతుందా? ఈ డౌట్ నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది, ఎంతో మందిని అడుగుతున్నా చెప్పట్లేదు, ఎవరో ఒకరు నాకు తోడు లేక ఈ విధంగా ఉన్నాను ఒంటరిగా, ఇప్పుడు మన ఇద్దరం ఏకమైనాం కాబట్టి కొంచెం గట్టిగా గళం అవ్వదు, వినిపిద్దాం అన్నటువంటి రీతిగా అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక
ముందు మనకి మనం ఆన్సర్ చేసుకోవాలి. రైట్, మంచిది. ఈ వంశావళులలో అలా ముఖ్యంగా అది ఎందుకు రాయబడతాయి అనేది మనం ఆలోచన చేస్తాం. ఎందుకుంటాయండి అవి? వంశావళులు దేవుడు ఎందుకు రాయించాడంటారు? మనం నేర్చుకోవడం కొరకు, మనం మన పిల్లలకి ముఖ్యంగా చారిత్రక పురుషుడు ప్రభువు, ఆయన కల్పితము కాదు అని ముందు మనము తెలుసుకొని మన పిల్లలకు నేర్పించుట కొరకు, క్లారిటీగా ఏం నేర్చుకున్న కొరకు అనేది కూడా చెప్పాలి, మనం తెలుసుకోవాలి. అందుకే మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాను, ఎంతవరకు ఇమిడింది లోపల అనేది అర్థం కావటానికి. మంచిది. అయితే ఈ వంశావళుల విషయంలో చాలా చాలా మినహాయింపులు, రచయితలకు కొన్ని ఏమంటారు దాన్ని అంటే స్వతంత్రతలు ఉన్నాయి. కొన్ని స్వతంత్రతలు ఉన్నాయి రచయితలకి. ఆ రచయితలకు ఉన్నటువంటి స్వతంత్రతలు మనం నిన్నటి దినపు ధ్యానంలో నేర్చుకోవటం జరిగింది. ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు, పర్టికులర్లీ ఆ సమయంలో అవసరం లేనటువంటి వ్యక్తులు. అవసరం అంటే అవసరం లేని వ్యక్తులు అని అంటే సందర్భం కాదు కాబట్టి అనేది, వాళ్ళ ప్రాముఖ్యత లేని వాళ్ళని కాదు, వాళ్ళు విలువైన వాళ్ళు కాదని కాదు. దానికి సంబంధించి మనం చూసాం కదా, యేసుక్రీస్తు వంశావళిలో చెప్పేటప్పుడు మనం యోసేపు గారిని, అబ్రహాము గారి యొక్క మునిమనవుడైనటువంటి, ఇసాక్ గారి మనవడైనటువంటి, యాకోబు గారి కుమారుడైనటువంటి యోసేపు గారిని పక్కన పెట్టడం జరిగింది. ఎందుకు పక్కన పెట్టడం జరిగింది అంటే ఆయన యూదా వంశానికి చెందినవాడు కాదు కాబట్టి యూదా వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చే క్రమంలో యోసేపు గారిని ప్రక్కన పెట్టడం జరిగింది, అంతే తప్ప మరొకటి కాదు అని మనం క్లారిటీ తీసుకుందాం. ఏది ఏమైనా మత్తయి సువార్తలో రాయబడిన వంశావళికి, లూకా సువార్తలో రాయబడిన వంశావళికి కొన్ని భేదాలు ఉన్నాయి, కొన్ని తేడాలు ఉన్నాయి. ఎవరైనా గమనించారా? గమనిస్తుంటే ఏమిటా భేదాలు, ఏమిటా తేడాలు? మత్తయి సువార్తలో మనకు మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 17వ వచనం వరకు, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 17వ వచనం వరకు మనకి వంశావళికి సంబంధించినటువంటి విషయాలు కనబడతాయి. అలాగే లూకా సువార్తలో 3వ అధ్యాయము 23వ వచనం నుండి 38వ వచనం వరకు, అంటే చివరి వచనం వరకు వంశావళుల యొక్క ప్రస్తావన కనబడుతుంది. ఈ 2 చోట్ల ఏవైతే రాయబడ్డం జరిగిందో వీటి మధ్య కొన్ని వ్యత్యాసాలు మనకు కనబడతాయి. ఎవరైనా ట్రేస్ అవుట్ చేశారా ఏమిటా భేదాలని? ఇప్పుడు మీకు రెఫరెన్స్ చెప్పామే, ఈ చెప్పినటువంటి అమ్మ వందనాలు చెప్పండి అమ్మా. లూకా సువార్తలో యేసుక్రీస్తు వారి కాడి నుంచి ప్రారంభమైన వంశావళండి. మత్తయి సువార్తలో ఏమో మన ఆదాం గారి కోసం, అబ్రహాం గారి కోసం కాడి నుంచి ప్రారంభమైంది వంశావళి. వెరీ గుడ్ అమ్మ. ఒక్క డిఫరెన్స్ అమ్మ కనుక్కోవటం జరిగింది. అదేంటంటే మత్తయి సువార్తలో అబ్రహాము గారు మొదలుకొని యేసు ప్రభుల వారి వరకు ఉంది. లూకా సువార్తలో యేసు ప్రభుల వారితో మొదలుపెట్టి ఆదాము గారి వరకు లేదా తండ్రి అయిన దేవుడి వరకు ఉంది. మళ్ళీ ఈ డిఫరెన్సెస్ అన్ని నోట్ చేసుకోవాలి మీరు. ఈ డిఫరెన్సెస్ అన్ని ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పగలిగినట్టుగా ఉండాలి, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకోలేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్తలో అబ్రహాం గారు మొదలుకొని యేసు ప్రభుల వారి వరకు ఉంటే, లూకా సువార్తలో యేసు ప్రభుల వారితో మొదలుపెట్టి మూల పురుషుడు అయినటువంటి ఆదాము గారి వరకు లేదా తండ్రి అయిన దేవుడి వరకు ఉంది లింకు. ఇది ఒక డిఫరెన్స్ ఒకటి. రెండవది, ఇప్పుడు ఒక క్లూ ఏంటంటే మీకు చెప్పిన రెఫరెన్సే పెద్ద క్లూ. ఏంటి రెఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్తలో ప్రారంభంలోనే వంశావళి ఉంది. మత్తయి సువార్త ప్రారంభంలోనే వంశావళి ఉంది. లూకా సువార్తలో అయితే 3వ అధ్యాయంలో
చివరి వచనాల్లో ఉంది. ఇది రెండవ డిఫరెన్స్. ఇప్పుడు 2 డిఫరెన్స్లు వచ్చేసాయి. ఒకటి మత్తయి సువార్త ప్రారంభంలోనే వంశావళి ఉంది, లూకా సువార్తలో అయితే 3వ అధ్యాయంలో ఉంది. రెండవది మత్తయి సువార్త అబ్రహాము గారు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు ఉంది. లూకా సువార్త యేసు ప్రభుల వారితో మొదలయ్యి ఆదాము గారితో లేదా తండ్రి అయిన దేవుడితో ఎండ్ అవుతుంది. ఇంకా ఏమైనా డిఫరెన్సెస్ చూడగలరా అక్కడ? వందనాలనా? వందనాలు బ్రదర్, చెప్పండి. దావీదు గారి యొక్క కుమారుల యొక్క పేర్లు మారుతాయన్న. మత్తయి సువార్తలో సొలొమోన్ గారితో స్టార్ట్ అవుతుంది, లూకా సువార్తలో వచ్చేసి నాతానుతో స్టార్ట్ అవుతుందన్న. గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇక్కడ వంశావళిలో 3వ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. వంశావళిలో దావీదు గారి యొక్క కుమారుడైన సొలొమోను గారితో ఆ క్రమం అనేది కిందికి వచ్చేస్తుంది మత్తయి సువార్తలో. లూకా సువార్తలో దావీదు గారి కుమారుడు నాతాను గారితో కిందికి ఆ వంశావళిని వచ్చేస్తాయి. ఇది 3వ డిఫరెన్స్. ప్రధానంగా యోసేపు గారి తండ్రి యాకోబు గారా హేలీ గారా అని చెప్పడానికి ఇదే అతిపెద్ద హింట్. మనకు బాగా మంచి ఆధారం ఏంటంటే ఇదే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇంకా వందాలమ్మా, చెప్పండి. మత్తయి సువార్తలో స్త్రీల పేర్లు కూడా రాయబడ్డాయి అన్న. గుడ్. ఇంకోటి కూడా ఎక్స్ట్రాగా ఉందమ్మా, కొంచెం ఆలోచన చేయండి. స్త్రీల పేర్లు ఓకే, ఇంకా సహోదరుల పేర్లు కూడా ఉన్నాయి. సహోదరుల ప్రస్తావన కూడా ఉంది. అంటే యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అన్నమాట. అలాగా మత్తయి సువార్తలో స్త్రీల పేర్లు ఉన్నాయి, సహోదరుల పేర్లు కూడా ఉన్నాయి. అంటే పేర్లు అనేది లేకపోయినా పర్టికులర్ గా ప్రస్తావన ఉంది. స్త్రీల ప్రస్తావన ఉంది, సహోదరుల ప్రస్తావన ఉంది ఎక్స్ట్రాగా. లూకా సువార్తలో అయితే మత్తయి సువార్త ఓకే అమ్మా చెప్పారు. లూకా సువార్తలో అయితే అది ఎలా తెలుసుకో చెప్పండి. అక్కడ కేవలం పితరులు మాత్రమే రాయబడ్డారు, పితరులు. మత్తయి సువార్తలో స్త్రీల పేర్లు కనబడతాయి, సహోదరుల పేర్లు సహోదరులు ప్రస్తావించడం జరుగుతుంది. కానీ లూకా సువార్తలో స్త్రీల పేర్లు ఎక్కడా ఉండవు, ప్లస్ తోబుట్టుల యొక్క ప్రస్తావన ఉండదు, కేవలం పితరుల ప్రస్తావన మాత్రమే ఉంటుంది. అసలు వీళ్ళ పేర్లు కూడా వినలేదన్నా, అలాంటి పితరుల పేర్లు ఉన్నాయన్న. అవునమ్మా, కూడా ఎందుకు అనేది మనం తెలుసుకుంటాం. అవును, నిజమేనా. ఇవన్నీ చాలా చాలా పాత పేర్లు ఉన్నాయి ఇవన్నీ. అవునమ్మా, రైట్. ఇప్పుడు ఎన్ని డిఫరెన్స్ వచ్చేసాయి చెప్పండి? 5 4 5 సరే, ఒకటోది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? మత్తయి సువార్తలో వంశావళి మొదటి అధ్యాయంతో ప్రారంభమైంది. లూకా సువార్తలో 3వ అధ్యాయంలో వచ్చింది. రెండవది అబ్రహాము గారితో మొదలై యేసు ప్రభుల వారి వరకు ఉంది మత్తయి సువార్తలో. లూకా సువార్తలో యేసు ప్రభు మొదలుకొని ఆదాము గారి వరకు లేదా తండ్రి అయిన దేవుడి వరకు ఉంది. మూడవది మత్తయి సువార్తలో దావీదు కుమారుడు సొలొమోను అని చెప్పబడి అక్కడి నుంచి మొత్తం పేర్లు మారిపోతాయి. లూకా సువార్తలో దావీదు కుమారుడు నాతాను అని అక్కడి నుంచి మళ్ళీ పేర్లన్నీ వేరే ఉంటాయి. దాని తర్వాత 4వ పాయింట్ కింద మత్తయి సువార్తలో స్త్రీల పేర్లు, ఎంతమంది స్త్రీల పేర్లు రాయబడతాయి తెలుసండి యేసు ప్రభు వంశావళిలో? అది కూడా మనకు ఒక మంచి పాఠం అవుతుంది భవిష్యత్తులో, చాలా ఇంపార్టెంట్ పాఠం అమ్మా. ముగ్గురు. ఇంకా రూతు, తామారు, రూతు, ముగ్గురున్నా, 4 ఉన్నారు. నా బచ్చ ఊరియా భార్య కూడా ఉంది.
ఇంకా మరియా నలుగురు, ఇంకా గారండి, మరియా గారు. మరి 5 మరి మంది ఉన్నారు. ఆ, 5 మంది మీరు ఉన్నారు. 5 మంది ఉన్నారు. కరెక్ట్ నెంబర్ చెప్పేంత వరకు ఇంకా ఇంకా అనే వస్తూనే ఉండదమ్మా. ఇంకా 5 అంటే స్త్రీల ఇంకా ప్రస్తావన. ఉన్నారని అర్థం. 5 స్త్రీలు రాయబడ్డారండి. 5 మంది ఉన్నారు. 5 స్త్రీలు. చిత్రం ఏంటంటే ఈ 5 స్త్రీలలో కూడా బాగా ఆలోచన చేయండి, ఒక సిమిలారిటీ ఉంది. 5 స్త్రీలలో కూడా ఒక పోలిక ఒకటి కనపడుతుంది. ఎప్పుడన్నా ఆలోచన చేశారో లేదో, ఇది రేపటికి ఒక చిన్న క్వశ్చన్ కింద మీరు మనసులో పెట్టుకోండి. 5 స్త్రీలలో ఒక కామన్ విషయం ఉంది. 5 స్త్రీలలో ఒక కామన్ విషయం ఉంది. అదేంటో రేపు చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడైతే స్ట్రైక్ అవ్వదు. మనకి అయిందంటే నో ప్రాబ్లం, చెప్పేయచ్చు. అయితే చెప్పండి, నో ప్రాబ్లం. లేదంటే రేపటి వరకు వర్క్ తీసుకొని, టైం తీసుకొని అందరూ బాగా డిస్కస్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేయండి. రైట్, అంటే పిల్లల్ని చెప్పమ్మా తల్లి, పిల్లల్ని పిల్లల్ని భర్తకి కాకుండా అంటే వేరే వాళ్ళతో కని ఉంటారు సార్ అందరూ అమ్మా బాగా ఆలోచన చేసి చెప్పినాయన. కాదు. అందరిలో ఉందా? 5 ఉందా పోలిక? రూతు 5 కాదు, మరియమ్మ కాదన్నా. ఇద్దరిది మనం మినహాయించాల్సి వస్తుంది కదా నాయన. అవునవును, రూతు గారు కాదు, మరియమ్మ కాదు. మరియా గారు కాదు, ఇద్దరు. అలాగని రాహాబ్ గారు కూడా ఎవరితో అయినా పిల్లలకి అన్నట్టేం లేదు కదమ్మా. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే బచ్చబమ్మ కూడా ఊరియా గారితో పిల్లలు కన్న ప్రస్తావన కూడా మనకు లేదు బైబిల్లో. కన్నదో లేదో కూడా క్లారిటీ లేదు అక్కడ. కాబట్టి ఈ పోలిక కాదు. ఓకే, ట్రై చేయండి. అందుకే నేను ఇప్పుడే స్ట్రైక్ అవ్వదు అన్నట్టు చెప్పాను కదా. అంత సులభమైన విషయం కాదు. రైట్, అది పక్కన పెడదాం కాసేపు. మనం 4 డిఫరెన్సెస్ చూసాం. 4 మర్చిపోకండి. 5వ డిఫరెన్స్ ఏంటి అని అంటే, మత్తయి సువార్తలో కుమారుడు అనేది వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా కొడుకుల ప్రస్తావన కనబడుతుంది. లూకా సువార్తలోకి వస్తే ఎవరి ప్రస్తావన వస్తుంది? పితరుల ప్రస్తావన వస్తుంది. పితరులు వాళ్ళకు కుమారులు అంటూ. అంటే ఇక్కడ కుమారుల ప్రస్తావన ఉంటే మత్తయిలో, లూకాలో పితరుల ప్రస్తావన కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎవరు ప్రధానమైన వాళ్ళంటే తండ్రులు ప్రధానులే, పిల్లలు ప్రధానులే. ఎందుకంటే తండ్రులు పాస్ట్ అయితే పిల్లలు ఫ్యూచర్ కదా. మనకి వర్తమానంలో ఉన్న వాళ్ళకి గతము ముఖ్యమే, భవిష్యత్తు ముఖ్యమే. మన గతం మన పితరులు, మన భవిష్యత్తు మన పిల్లలు. కాబట్టి అందుకే ఇద్దరి గురించి బ్యాలెన్సింగ్ చేస్తూ వంశావళిలో ప్రస్తావనగా ప్రాముఖ్యంగా వాళ్ళు నొక్కి చెప్పటం అనేది జరిగింది. ఇది 5వ డిఫరెన్స్. ఆఖరి డిఫరెన్స్ మనం చూడగలిగితే ప్రధానంగా 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్తలో, మొదటి అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 17 ఇట్లా మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులోని కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనికి కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చూడండి, ఇప్పుడు దీన్ని చూసినప్పుడు ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా డిఫరెన్స్ మీకు? దీన్ని చూసినప్పుడు అక్కడ 14 తరాలు.
అది ఓకేనండి. మనం ఎక్కడ ఆలోచన చేస్తున్నాం అంటే మత్తయి సువార్తకి లూకా సువార్తకి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి ఆలోచన చేస్తున్నాం కదండి. దీన్ని మనసులో పెట్టుకొని చెప్పండి. మరియ భర్త అయిన యోసేపు అని చెప్తున్నారన్న ఇక్కడ. అది కాదు ఇక్కడ ఇక్కడ మీరు ఎక్కడున్నా ఏమున్నా మత్తయి రాయబడింది. సువార్తలో ఉన్న విషయం చెప్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని లూకా సువార్తకు ఉన్న వ్యత్యాసం చెప్పాలి అంటే చెప్తున్నా చూడండి. ఇలా 14 తరాలు 3 విభాగాలుగా చేయబడినటువంటి వంశావళులు లూకా సువార్తలో ఉన్నాయా? లేవు నాన్నవి. అది డిఫరెన్స్. 14 తరాలని ఈ 3 విభాగాలు ఏదైతే చేసి చెప్పడం జరిగిందో అది లూకా సువార్తలో కనబడుతుంది. ఇది డిఫరెన్స్. 6 డిఫరెన్సెస్ ఉన్నాయి దట్టు. ఇకపోతే ఈ 14 తరాల కింద చెప్పినటువంటి విషయం కూడా మొదటి అధ్యాయం 1వ వచనంతో ఎంత చక్కగా లింకప్ అయింది తెలుసండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో 3 వ్యక్తుల, ప్రధానమైన వ్యక్తుల ప్రస్థానం కనబడింది. ఎవరిది చెప్పండి? అబ్రాహాము గారండి, దావీదు గారు, యేసుక్రీస్తు వారు, యేసు ప్రభువు వారు. ఈ 3 కూడా ఈ 17వ వచనంలో కనపడుతున్నారు చూడండి. ఈ 3 17వ వచనం కనబడతారు. అబ్రహాము గారు మొదలుకొని 1, తర్వాత దావీదు గారు మొదలుకొని 2, అక్కడ తర్వాత క్రీస్తు వరకు 3. ఏదైతే మొదటి వచనంలో వంశావళి ప్రారంభించడం జరిగిందో ఈ వంశావళిని క్లోజ్ చేసేటటువంటి ఈ చివరి వచనం ఏదైతే ఉందో వంశావళి తాలూకు వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, అక్కడ 3 ప్రస్తావన క్లారిటీగా దేవుడు తీసుకురావటం జరిగింది. గమనించాలి. ఇకపోతే ఈ 6 వ్యత్యాసాలండి, వంశావళిలో ఉన్న ఈ 6 వ్యత్యాసాలు ప్రధానంగా ఉన్నాయి. ఇలా ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూసాం. అంటే అబ్రహాము గారు వరకే హిస్టరీ ఉంది అన్నటువంటి రీతిగా ముందుకొస్తే మత్తయ్య గారు కాదు, ఆయనతో కూడా ఇంకా వెనక్కి వరకు కూడా మానవ జాతి ప్రారంభం, తొలి మానవుడికి ప్రారంభం దేవుడు వరకు కూడా ఆధారాలు మనకు ఉన్నాయి అని ఒక సర్టిఫైడ్ డాక్టర్ గారు ఇస్తున్నటువంటి డాక్టర్ సర్టిఫికెట్, వ్యాలిడ్ సర్టిఫికెట్ మనకు లూకా సువార్తలో కనబడుతుంది. అంటే కొందరికి మత్తయి సువార్తలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలు, మరికొందరికి లూకా సువార్తలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. ఎవరికి ఏది అవసరమో దాని తగ్గట్టు దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఆయన స్టైల్ ఏది. చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావటానికి. యేసు ప్రభుల వారి గురించి జ్ఞానులకు చెప్పినది, గొర్రెల కాపరులకు చెప్పినది, అలాగే మనకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజుకు చెప్పినది, అలాగే శాస్త్రులు పరిసయ్యులకు చెప్పినది, ఇవన్నీ ఒకటేనా? ప్రశ్న మరొకసారి యేసు ప్రభుల వారి కోసం, అంటే ఎస్పెషల్లీ ఆయన రాక లేదా ఆయన పుట్టుక కోసం ఏదైతే జ్ఞానులకు తెలియబడి, తూర్పు దేశ జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళకు తెలియపరచబడింది, గొర్రెల కాపర్లకు చెప్పబడింది, అలాగే హేరోదు రాజుకు చెప్పబడింది, శాస్త్రుల పరిశీలకు చెప్పబడింది, ఈ 4 గుంపులకు చెప్పబడిన విషయము ఒకటేనా? ఒకటేనా? యేసుక్రీస్తు వరకు వచ్చే చెప్పబడింది అందరికీ. ఇన్ఫర్మేషన్ ఓకేమ్మా, ఇచ్చిన విషయం, ఆ కన్వే చేసినటువంటి విషయం ఏదైతే ఇప్పుడు టోటల్ థీమ్ ఒకటే, యేసుప్రభు కోసమే, అది ఓకే. కానీ యేసుప్రభు కోసం చెప్పిన మ్యాటర్ ఒకటేనా అని అడుగుతున్నా. కాదున్నా, డిఫరెంట్ గా అందించబడింది వాళ్ళకి సమాచారం. ఎందుకు అలాగా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి. ఇప్పుడు జ్ఞానులకి ఒక్క నక్షత్రం చూపించేస్తే చాలు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అనుకుని పోతారు,
అంటే వాళ్ళు ఎట్లా అంటే తీగ ఇస్తే లాక్కుంటే వెళ్ళిపోతారు. దొంగలాగే రకం అనమాట. జ్ఞానులు కదా ఖగోళ వాళ్ళు. శాస్త్రాలే కదా పుస్తకాలు పరిశీలించి చూసి నమ్మేవాళ్ళు. అది ఓకే, మాది కాదు. నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేస్తే వాళ్లకు నక్షత్రం వరకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే వాళ్ళకి అంతకు మించి అక్కర లేదు. వాళ్ళకి ఆ క్లూ ఇచ్చినా కూడా వచ్చేస్తారు, దాన్ని పట్టుకొని ఆ క్లూని పట్టుకొని వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళకి అది మాత్రమే ఇచ్చాడు. ఇక హేరోదు రాజు వరకు పరిస్థితి ఏంటంటే ఎవడైనా మానవ మాతృలు సాధారణ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడితే వినడానికి అవకాశం ఉందా? ఆయన లేదండి, నమ్మరు. ఆయన వినాలంటే ఎవరు చెప్పాలి అంటే ఎవరు బయట దేశం నుంచి వచ్చినటువంటి విదేశీయులు చెప్పాలి. అందులో కూడా వాళ్ళు వచ్చినటువంటి రీతి ఆహార్యం గట్రా చూస్తే నమ్మే విధంగా ఉండే విధంగా చెప్పగలగాలి. కాబట్టి జ్ఞానులు వచ్చి డైరెక్ట్ గా యూదుల రాజు ఎక్కడ పుడతాడు? బేసికల్లీ రాజుకు పుడతాడు, రాజకుమారుడు కదా. రాజకుమారుడు ఎక్కడ ఉంటాడు? రాజు ఉన్న చోట ఉంటాడు. కాబట్టి డైరెక్ట్ రాజు దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. అంటే అప్పారావు గారి దగ్గరికి వచ్చి అప్పారావు గారి ఇల్లు ఎక్కడ అన్నట్టు. సో ఆయన దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నా అంటే నాకైతే ఎవడు పుట్టలేదు, నాకు తెలియకుండా నా భార్యకి తెలియకుండా నాకెవరు పుట్టారబ్బా, పుడితే మేము అవ్వాలి కదా రాజులము ఏంటని ఆలోచన చేసి మొదలు పెట్టాడు. ఏ రోజు కూడా లేఖనాలను అయ్యా మీకు ఏం చెప్తున్నాయి, మీ గ్రంథాలు ఏం చెప్తున్నాయని ఒక్కసారన్నా ఎవరినైనా యూదుల్లో ఉన్న పండితుల్ని పిలిపించి చదివించుకొని ఉంటాడా హేరోదు రాజు? అవసరం ఏముంది అతనికి? చదివించి ఉంటారు. ఎందులో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశారు కదా, దాన్ని బట్టి. అది కాదమ్మా నేను అడుగుతున్నది. ఆ టైంలో కంపల్సరిగా పిలిపించుకోవాలంటే ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి అతనికి చెప్పాలి. ఆ చెప్పే వ్యక్తులు ఎవరై ఉండాలంటే అలాంటి వాడు చెప్తేనే వీడు కదులుతాడు అని దేవుడు తెలుసు. అందుకే ఆడికి హేరోదు రాజుకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ రీతిగా ఇప్పించేశాడు. తర్వాత ఈ శాస్త్రులు పరిచయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా తెలిసింది? వాళ్ళు ఏ విధంగా నమ్ముతారు? లేఖనాల్లో ఉంటేనే నమ్ముతారు. చిత్రం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చదువుతూ ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. యూదాయ దేశ బెత్లెహేములో నేను ఏలబోవాడు వస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదు, స్ట్రైక్ అవ్వలేదు. మరి వీళ్ళు ఎప్పుడు చదువుతారు? గట్టిగా రాజు చెప్పాలి, గ్రంథంలో ఉండాలి, అప్పుడు నమ్ముతారు. అందుకనే వాడికి గ్రంథ రూపేణ చెప్పడం జరిగింది. ఇక గొర్రెల కాపర్లకు ఎలా చెప్పబడింది? దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టబడి ఉంటాడు. ఇన్ని క్లూస్ ఎందుకు అవసరం? గొర్రెల కాపర్ల స్టాండర్డ్ అది. జ్ఞానంలోకి నక్షత్రం ఇస్తే పట్టుకొని వచ్చేస్తారు. గొర్రెల కాపర్లకు అంతవరకు చెప్తే కుదరదు. అందుకే ఎవడికి తగిన విషయం వాడికి అందించటానికే దేవుడు ఈ శైలులను పోతున్నాడు. ఇప్పుడు దావీదు గారి కోసం మాకు తెలుసు యేసు ఎక్కడున్నాడంటే, ఒరే నాయన దావీదు గారితో లింకప్ అయినటువంటి వంశావళులు, కొడుకుల పేర్లు తర్వాత పేర్లతో లింకప్ అయింది చూడరా అని మత్తయి సువార్తలో చూపిస్తాం. లేదు మూల పురుషుడితో ఆ సంబంధం ఉందా? మానవ జాతి ప్రారంభం అయింది ఆది పురుషుడు ఆదాము గారితో కదా, నాకు ఆదాము గారితో లింకులు కావాలి. ఆ ఆదాము కూడా వద్దు, నాకు దేవుడితో లింకు కావాలి అంటే లూకా సువార్తకు రానేనాడు. ఆయన పరిచయం చేసినట్టు ఆధారాలు ఎక్కడున్నాయి, ఏమేమి పరిచయం చేశాడు, ఎట్లా ఉంది సేవ అంటే మార్కు సువార్త ప్రారంభం ఎలా ఉంటుంది చెప్పండి? మార్కు సువార్త ప్రారంభం ఏముంటుందండి? ఆయన వాక్యంతోనే ప్రారంభమైపోతుంది. మొదటి వచనం ఏముంది చదవండి, మొదటి వచనం చదవండి ఏమనుందో. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ఉంటుంది. అంటే ఆయన సువార్త పరిచర్యలు ఏ రీతిగా ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ ఆయన చేసిన సువార్తలు కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ, సూచక్రియలు, మహత్కారాలు కానీ ఇవన్నీ
ఆ 3.5 సంవత్సరాలలో ప్రభువుల వారు ఏం చేశారనే దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ బుక్ మార్కు సువార్త. ఇలా ఏదో చారిత్రక పురుషుడు ఆయన సేవ చేయడానికి వచ్చాడు అని మాత్రమే అనుకుంటే అది పొరపాటునైనా ఆయన దేవుడే, ఆయన కూడా దేవుడే, ఆయన దేవుడు అన్నటువంటి రీతిగా చెప్పటానికి ఎవరు రాశారు, ఎవరు ముందుకు వచ్చారు? మార్కు యోహాను గారు రాశారు. గారండి. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము శరీర ధారే దేవుడై ఉండెను అనేటువంటి విషయం అనేది క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదో ఈయన మానవుల మధ్యకి వచ్చాడు, మానవులకు పుట్టేశాడు గనక, చరిత్రలో ఉన్నాడు గనక ఇంతే ఈయన జీవితం అన్నటువంటి రీతిగా అనుకుంటే పొరపాటునైనా ఆయనకి ముందు రాకముందు కూడా ఉన్నాడని. ఎస్పెషల్ యోహాను సువార్త క్లారిటీగా చెప్పే మాట ఏంటంటే, నేను అబ్రహాము కంటే ముందున్నవాడననే మాట యోహాను సువార్తలో కనబడుతుంది. తండ్రి లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నాకు మహిమపరచు అంటాడు. నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ విషయాలన్నీ ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి ఉంటాయంటే, ఈ భూలోకానికి రాక ముందు నుంచి యేసుప్రభుల వారు ఉన్నారు, ఆయన ఏమై ఉన్నాడు అనే క్లారిటీ యోహాను గారు ఇస్తారు. సో ఇవన్నీ కలిపితేనే ఏమవుతుందంటే ఒక్క సువార్త అవుతుంది. సువార్తలు ఎన్ని అంటారు చాలా మంది పిల్లలకు నేర్పించేటప్పుడు కూడా. సండే స్కూల్లో ఏమని అడుగుతారండి, ప్రశ్న ఏమని అడుగుతారు? ఇది సువార్తలు ఎన్ని అంటారు, వాళ్ళు 4 చెప్తారు. ఎన్ని ఉన్నాయి సువార్తలు? 4 సువార్తలు అంటారు. సువార్తలు 4 ఉన్నాయండి? ఉన్నాయి, 4 విధాలుగా రాయబడింది. కాదమ్మా, సువార్త పత్రికలు ఒకటే. 4, సువార్త పత్రికలు 4. ఆ 4 కలిపితే ఒక్కటే సువార్త. అర్థమైందండి తేడా? నేను అందుకే ఈ క్లారిటీస్ సండే స్కూల్లో నేర్పించే విషయం కూడా చిన్న విషయం కాదు. అది ఆ పసి హృదయాలు చాలా పెట్టినట్టు నేర్పించినట్లు అలా ఇంప్రెషన్ గా ఉండిపోతాయి వాళ్ళ మనసులో. సో అటువంటి వాళ్ళకు నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్పించాలి. ఆత్మ ఫలాలు 9 అని నేర్పిస్తారు. ఆత్మ పదాలు 9 ఉన్నాయండి, ఆత్మ ఫలాలు 9. ఏముంది అక్కడ? ఆత్మ ఫలం ఏమనగా ఆత్మ ఫలం అన్నారు. ఒకటే, అది ఒకటే, దాంట్లో లక్షణాలే. అందుకే మనం చెప్పేటప్పుడు ఏంటంటే ఆత్మఫల లక్షణాలు 9 అని నేర్పించాలి. ఆత్మఫలము యొక్క లక్షణాలు అవి. కాబట్టి ఇవన్నీ కలగలిపితే ఒక్క ఫలం. అర్థమైందండి? రైట్. కాబట్టి ఇక్కడ డిఫరెన్సెస్ రావడానికి ముఖ్యంగా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో యోసేపు గారి తండ్రి పేరు ఏమని రాయబడింది అంటే, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడింది. మనకు కావాల్సినటువంటి విషయం ఇది. యాకోబు గారు యోసేపు గారి తండ్రి అని రాయబడింది. ఇప్పుడు లూకా సువార్త వద్దాం, 3వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమనుంది చూడండి. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ ఇక్కడ యోసేపు హేలీకి అంటే ఏంటమ్మా? లాస్ట్కి వెళ్తే ఏమన్నది వస్తుంది? కుమారుడు అనేది కనపడదు. అంటే యోసేపు హేలీకి కుమారుడు. చివరిలో ఇదే కదా ఉండేది ఈ లెక్క. ఇదంతా చెప్తూ ఆఖరికి ఏమని చెప్పబడింది? యోసేపు దేవునికి కుమారుడు అనే మాట ఉందా చివరిలో? అంటే యోసేపు హేలీకి కుమారుడు అని అర్థం. అంతేనా? ఇప్పుడు మన ప్రశ్న ఏంటి అంటే, ఇంతకు యోసేపు గారు యాకోబు గారికి పుట్టాడా లేదా హేలీ గారికి పుట్టాడా? లేదంటే యోసేపు యాకోబు అన్నా హేలీ అన్నా రెండు ఒకటేనా? ఇది మనకు తెలియాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం దీన్ని ఈజీగా తెలుసుకోవటానికి మనకు ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏంటంటే, దావీదు గారి వరకే మత్తయి సువార్తలో గాని లూకా సువార్తలో గాని దావీదు గారి వరకే అంతా కరెక్ట్ గా వస్తాయి. మనకు మూల పితరుల దగ్గర నుంచి లెక్కేసుకుంటూ పోతే దావీదు గారి వరకే అన్ని దానిలో టాలీ అవుతూ వస్తాయి. దావీదు గారు దాటిన తర్వాత మారిపోతుంది వ్యవహారం.
ఎక్కడ ఎలా మారిపోతుంది? మనం దావీదు గారి తర్వాత ఎవరి పేరు ప్రస్తావించడం జరిగింది చూడండి వంశావళిలో. దావీదు గారి తర్వాత మొదటి అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అది ఇక్కడ సొలొమోను, దావీదు గారు కుమారుడు సొలొమోను అని రాయబడింది. చూసారా? ఇప్పుడు దావీదు గారు కుమారుడి కింద ఎవరు చెప్పబడింది లూకా సువార్తలో? నాతాను చెప్పబడిందండి. మనం చూద్దామమ్మా, అది ఎక్కడుంది రెఫరెన్స్ చూడండి ఒకసారి. 31వ అధ్యాయం లాస్ట్ లో ఉంది. నాతాను దావీదుకును. 31వ వచనం అక్క. వచనం చూడండి. 31వ వచనంలో చివరిలో నాతాను దావీదుకు అంటే ఏంటి అర్థం? కుమారుడు అని కదా. నాతాను దావీదుకు కుమారుడు అనుంది అంటే ఇక్కడ నుంచి మారిపోయింది. ఇక్కడి నుంచి మారిపోయింది. ఎందుకు మారింది అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యోసేపు గారు మరియమ్మ ఇద్దరు కూడా ఎవరి వంశం? దావీదు గారి వంశం. దావీదు గారి వంశమే. అంటే అవునక్క, యూదా వంశమే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు పెద్ద డౌట్, అయినా ఒకటే వంశంలో ఉన్నోళ్ళు ఎట్ట పెళ్లి చేసుకున్నారు అంతేనా? ఆడపిల్ల ఇంకా 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 చెప్పండి. అసలు మనకు వాస్తవంగా అత్తలను కూడా చేస్తుంది. ఏమ్మా? అత్తగారిని కూడా చేసుకుంటారు సార్. అత్తలను కూడా చేసుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒకటి ఇశ్రాయేలీలలో గోత్రం, ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రంలోనే వివాహం చేసుకోవాలి. దీన్ని మన వాళ్ళు ఎక్కడ తీసుకురావడం జరిగింది తెలుసా? అల్లదిగో బైబిల్లోనే దేవుడు ఏర్పరచుకున్న జనాల్లోనే ఒకటే గోత్రంతో పెళ్లి చేసుకోవాలి. కాకపోతే అప్పుడు గోత్రం, ఇప్పుడు చెప్పండి కులం, ఇప్పుడు కులము అని మాట్లాడతారు. మన వాళ్ళు కులానికి అట్టు తిరిగి ఇటు తిరిగి కులం దగ్గరికి వచ్చేస్తారండి. ఈ జాడ్యం పోవాలి, గుర్తుపెట్టుకోండి. దాని మీద మనం ఎప్పుడైతే విజయం సాధిస్తామో అప్పుడేనండి దేవుడి మనకు విస్తృతి పెరుగుతుంది. జగమంత కుటుంబం అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? జనితైక కుటుంబం అనే ఈ భావన ఎప్పుడు వస్తుంది అంటే మీ కులం అనేటువంటి కులాల ప్రకారంగా వెళ్ళిపోయి ఊడిపోయినాం అంటే అన్ని గ్రూపులు అయిపోతాయి. గ్రూపిజం అయిపోతుంది, కానీ అది గాడిజం కాదు. రైట్? అక్కడ ఉంది మనకి క్లారిటీగా. మనకు ఏమని రాయబడింది అంటే ఈవెన్ లేవీయుడు ఒకడు వెళ్ళి లేవీరాల్ని పెళ్లి చేసుకున్నాడు అనే మాట మనకు నిర్గమకాండం ప్రారంభంలో కనబడుతుంది. సంఖ్యాకాండం చివరిలోకి వచ్చేసరికి ఇశ్రాయేల్ అందరూ వారి వారి గోత్రముల్లోనే వివాహం చేసుకోవాలి, వేరే గోత్రాల్లో స్వాస్థ్యము గోత్రం నుంచి గోత్రానికి వెళ్ళకూడదు అనేటువంటి విషయం దేవుడు చెప్పడం జరిగింది. ఇలా చెప్పటం వెనక కూడా కారణం దేవుడు మనకు తెలియదు విషయం. మరి మీరందరూ దేవునికి సంబంధించిన వాళ్ళే అయినా 12 గోత్రాల్లో పక్క గోత్రానికి వెళ్ళకూడదు అనే మాట దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడి నుంచి వేరే విశ్వాసాల దగ్గరలో ఉన్నటువంటి అన్య విశ్వాసాల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీలో మీరే వేరే చోటకి వెళ్ళకూడదు, పక్కోడి దగ్గరికి వెళ్ళకూడదు, బ్రదర్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోకూడదు అని ఎందుకు ఎంత గట్టిగా పెట్టండి దేవుడు. దీన్ని దాటే వెళ్ళకూడదు అంటే పిల్లకాలవే దాటకూడదు అని అంటే ఏకంగా వాళ్ళు సముద్రంలో పోయి పడిపోతున్నారు. ఎక్కడ? అన్ని జనులు వివాహం చేసుకుంటాం. ఇప్పటికీ మన వాళ్ళ మధ్య కూడా ఈ సాహసం చేయలేకపోతున్నారు. ఏది మేనరికం ఉంది, వాడు అన్యుడైనా పర్వాలేదు, లేదు అమ్మాయి ఉంది ఎప్పుడో చిన్నప్పుడు. ఇది కూడా చాలా చాలా ప్రమాదకరమైన, మీకు తెలియని విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మాట ఇచ్చింటారు అనుకోండి, చిన్నప్పుడు మాటలు పెట్టుకుంటారు, ఇచ్చుకుంటారు, లేదా స్నేహితులని లేదా బంధువులని ఈ మాటలు ఇచ్చుకుంటారు పెద్దలు. ఏం మాటలు చెప్పండి? నీ కూతురు నా కొడుకుని కూతురు అని చెప్తారు అని చెప్పుకుంటారు కదా. ఇది ఇంకా మాట ఇచ్చామని చెప్పి ఉద్దేశంతో ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళకి ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తుంటారు.
మనం కూడా ఎప్పుడో ఎవరికో మాట ఇచ్చేసి ఉంటాం, వాళ్ళు భ్రష్టులని వాళ్ళ అనర్హులని దానికి తెలిసి ఉంటది, లేదంటే వాళ్ళకి అవసరం లేదనే విషయం కూడా తెలిసి ఉంటది, అయినా మనం చేయొచ్చా? ఇది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్. దానికి కూడా ఆన్సర్లు ఉన్నాయి బైబిల్లో. చిన్నప్పుడే ఇచ్చేస్తుంటారు అయ్యి మళ్ళీ కూడా చిన్నప్పుడే ఇచ్చేస్తుంటారు మీ మాటలో. అదేనా మనం చెప్పేది, దాన్ని ఇప్పుడు మనం నిలబెట్టుకోవాలా వద్దా? చేయకూడదునా? చేయకూడదు అంటే ఎలా చేయకూడదు మీరు చెప్పాలి. ఊరికి చేయకూడదు అంటే వదిలేస్తే కుదరదు కదక్క. మనం అనుకున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరునా? మీరు బైబిల్ కోణంలోకి రండి. మనం పరిస్థితులు అవన్నీ జనరల్ వద్దు, ఆ జనరల్ గా ఉన్న దాన్ని బైబిల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు మనం దేన్ని చెప్తే నమ్మాలి? లేఖనం చెప్తే నమ్మాలి. అక్కడికి రండి, అక్కడికి వచ్చి మాట్లాడండి ఎవరన్నా. రైట్, ఇది మనసులో పెట్టుకోండి. మళ్ళీ ఒక రోజు మనం దాని గురించి ధ్యానం చేద్దాం. ఇక్కడ మనకి ఎందుకు ఇలా వచ్చిందనంటే, ఒకే వంశానికి, దావీదు వంశంలోనికి చెందినటువంటి వ్యక్తులు మరియమ్మ గారు, యోసేపు గారు. మీరు మత్తయి సువార్త అంతా చూసినప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందంటే యోసేపు గారిని టార్గెట్ చేస్తుంది. మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పగలము అని అంటే, మన యోసేపు గారికి కలలో దేవదూత రావటం, యోసేపు గారితోనే మాట్లాడందంటే యోసేపు గారు ఆమెను చేర్చుకోవటం, ఇవన్నీ ఏ సువార్త పత్రికలు కనబడతాయి చెప్పండి? మత్తయి సువార్తలు కనబడతాయి. అంత యోసేపు గారితో మాట్లాడిన సందర్భాలే కనబడతాయి. మీరు బాగా గమనించండి. లూకాసు వార్తలకు వస్తే ఏముంటుంది తెలుసా? మరియమ్మ గారితో దేవదూతలు మాట్లాడింది, మరియమ్మ గారి రిలేటివ్స్ గురించి, వీళ్ళ గురించిన ప్రస్తావన మనకు లూకాసు వార్త కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవచ్చు అంటే, సొలొమోను గారి నుంచి యోసేపు గారి వరకు లింక్ ఉంది, నాతాను గారి నుంచి మరియమ్మ గారి వరకు లింక్ ఉంది. సర్వసాధారణంగా యూదుల చరిత్రలో ఒక సాంప్రదాయం ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తికి కొడుకులు లేక కేవలం కూతుర్లే ఉంటే, ఆ కూతురికి పెళ్ళైన తర్వాత అల్లుడే కుమారుడిగా ట్రీట్ చేయబడతాడట. ఇప్పుడు మనం కూడా, నాకు అందరూ కూతుర్లండి, నాలాగే కూతుర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది లైన్లో ఉండొచ్చు, ఓన్లీ కూతుర్లే ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు మేమేం చేస్తాం? అల్లుళ్ళు వచ్చారనుకోండి, అల్లుళ్ళని ఏమని భావించమని అనుకుంటాం చెప్పండి? వాళ్ళనే కొడుకులు, వాళ్ళే అల్లుళ్ళు అనే ఆలోచన చేస్తాం కదా. అలా దేవుడు కూడా ఏం చేసేవాడంటే, మనకు చరిత్రలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. చరిత్రల ఆధారాలు, బిబిలికల్ బేస్ లేకపోయినా చారిత్రక ఆధారాలు కొన్ని ఏం చెప్తున్నాయంటే, మరియమ్మ గారి తండ్రి పేరే హేలి, ఆయనకు కొడుకులు లేరు. ఎప్పుడైతే మరియమ్మ గారికి వివాహమైందో అప్పుడే యోసేపు గారు కుమారుడిగా ట్రీట్ చేయబడ్డాడు. చిత్రమైన విషయం చెప్పంటారా? మనకి లూకాసు వార్తలో అందరు తండ్రులు కూడా భౌతికమైన తండ్రులు కాదు. అంటే ఖచ్చితంగా శారీరకంగా రక్తం పంచుకొని పుట్టిన కొడుకులు, తండ్రులు లేరు. ఇది ఎలా చెప్పగలరు అని అంటే, ఆఖరికి వచ్చేద్దాం. ఆఖరికి వచ్చేస్తే ఇద్దరు మిగిలారు. ఎవరు వాళ్ళు? మీరు అవ్వ దగ్గరికి వెళ్ళారు మళ్ళీ, అందుకే లూకాసు వార్త అని చెప్పా. అది ఇద్దరు అనగానే ఆదాం అవ్వల దగ్గరికి వెళ్తాం మనం. అయితే లాస్ట్లో లూకాసు వార్తలకు వస్తే ఆదాం గారు దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏ బంధం ఉంది చెప్పండి? రక్త సంబంధమా? కదా. కాబట్టి అలాంటి బంధంలోనే ఎవరు కనబడుతున్నారు ఇప్పుడు మనకి? యోసేపు గారు, హేలి గారు కనబడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి మధ్య అంటే ఎక్కడి నుంచి మారిపోయింది జీనాలజీ, వంశక్రమం అంటే, సొలొమోను గారి దగ్గర నుంచి, అంటే దావీదు గారు కుమారుడు సొలొమోను గారి దగ్గర నుంచి మత్తయి సువార్తలో మారిపోయింది. లూకాసు వార్తలో దావీదు గారు కుమారుడు నాతాను గారి దగ్గర నుంచి మారిపోతూ వచ్చింది. కాబట్టి ఈ రెండు కరెక్ట్ గా నీట్ గా తెలుసుకోవాలంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, యోసేపు గారి రక్త సంబంధికుడైన తండ్రి యాకోబు గారు, యోసేపు గారి
ఏమంటారు దాన్ని, మానసికంగా లేదంటే చట్టపరంగా కూడా, చట్టం దేవుడు మామూలుగా సాంప్రదాయకమైనటువంటి తండ్రి ఎవరు అని అంటే ఏలి గారు, మామయ్యే తండ్రిగా ట్రీట్ చేయబడినటువంటి పరిస్థితి. ఇది వరకు మనం ఆలోచన చేస్తేనే కరెక్ట్ గా ఇది సబబుగా ఉండే పరిస్థితి ఉంటుంది. లేదంటే అది మనం ఎప్పుడు టాలీ చేయలేం. అంటే ఇప్పుడు మన భాషలో ఇల్లరికం అంటారు కదన్నా. అట్లా కాదమ్మా. ఇక్కడ అంటే ఖచ్చితంగా మామగారి ఇంటికి వెళ్ళాలని కాదమ్మా. కొడుకులు లేకపోతే వాళ్ళు ఎక్కడైనా ఉండని, మామయ్య దగ్గరైనా ఉండని, లేదంటే వాళ్ళు సొంతంగానే ఉండని, అబ్బాయి ఇంట్లోనైనా ఉండని, ఎక్కడైనా ఉండని, ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు కొడుకు కింద ట్రీట్ చేయటం దత్తత కింద కూడా చెప్పుకోవచ్చు. దత్త కుమారుడు అన్నటువంటి రీతికి కూడా వస్తుంది. మొత్తానికి కూతుర్ని చేసుకున్నందుకు కొడుకుగా భావించారు అంతే. వాళ్ళ పిల్లలు కూడా ఫలానా ఆయన గారి కూతురి పిల్లలు వీళ్ళు అని ఈయన పేరే చెప్పడం జరుగుతుంది ఆడ కూతురికి. అంతే కదన్నయ్య. అవునమ్మా, అట్లా కూడా లేనప్పుడు. అవునమ్మా. కాబట్టి ఈ కారణాన్ని బట్టి మత్తయ్య గారు గుర్తుపెట్టుకోండి, యోసేపు గారి పూర్వీకులను టార్గెట్ చేశాడు. లూకా గారు మరియమ్మ గారి పూర్వీకులను టార్గెట్ చేయడం జరిగింది. అందుకే మీరు లూకా సువార్త అంతా మరియమ్మ గారితోనే, మరియమ్మ గారి చుట్టూ తిరుగుతూ కనబడుతూ ఉంటుంది. ఎక్కడి వరకు? యేసుప్రభు జననం వరకు. మత్తయి సువార్తలో అంతా కూడా యోసేపు గారి కోసమే ఉంటుంది, ముఖ్యంగా యేసుప్రభు జననం వరకు. ఇది డిఫరెన్స్. దీన్ని బట్టి ఈ 6 డిఫరెన్స్లో ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే, దావీదు గారు కుమారుడు సొలొమోను అన్నటువంటి ఆయనతో మొదలైపోతుంది వంశావళి, యోసేపు గారి దాకా. మళ్ళా ఇటువైపు వచ్చినప్పుడు నాతాన్ గారితో మొదలయ్యి మరియమ్మ గారి దగ్గరికి వరకు వస్తుంది. కానీ మరియం ఆడబిడ్డల పేర్లు మనం చెప్పకూడదు, వాళ్ళు వంశావళిలో చేర్చని పరిస్థితి, మగవారినే చేర్చాలి కనుక మగబిడ్డలు లేరు. కాబట్టి ఆమెకు ఎవరైతే వివాహం ద్వారా జతపరచబడ్డారో ఆయనే కుమారుడిగా. అంటే నిజంగానండి, విలువలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరైతే ఆడబిడ్డలున్న ఇంటికి అల్లుడిని తెచ్చుకోవాలని అనుకుంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాడు ఎలాంటోడే ఉండాలి. వాడు ఎలాంటోడే ఉండాలి అంటే, కొడుకు లేని లోటును తీర్చగలిగినంత గొప్ప దొడ్డ మనసు కలిగిన వాడే ఉండాలి. అట్లాంటి బిడ్డను చేసుకోవాలి ఆడబిడ్డల తల్లిదండ్రులు. వాడు అనాథైనా కావచ్చు, వాడికి బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు. మనం మామూలుగా ఏం చూస్తారంటండి, సమవుజ్జీలను చూస్తారు పెళ్లి దగ్గర. పెళ్లి దగ్గర సమవుజ్జి అనేది బైబిల్ ప్రకారం సబబు కాదండి, తెలుసా మీకు? వివాహం దగ్గర సమవుజ్జీలు అనేది చూసుకోవాలని అంటారు కదండి. బియ్యానికైనా కయ్యానికైనా ఏం కావాలంటారు అంటే అర్థం ఏంటి? సేమ్ కులం ఉండాలి, సేమ్ స్థాయి హోదా ఉండాలి, సేమ్ ఆర్థిక పరమైన స్థాయిలు ఉండాలి. ఇంజనీరింగ్ చేసుకోవాలి, డాక్టర్ని చేసుకోవాలి, టీచర్ని చేసుకోవాలి. అసలు ఈ ఆలోచన, ఈ క్యాలిక్యులేషన్స్ రాంగ్. ఎలా చెప్పగలరు మీరు అని అంటే, ఇప్పుడు మనకు యూనివర్సల్ గా చెప్దాం, ఆలోచన చేద్దాం. బేసికల్లీ భార్య భర్త అనగానే ఏ ఆధారాలకు వెళ్ళాలి? అసలు మూలం ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు సంఘం దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? ఈవెన్ మన పౌలు గారు కూడా మాట్లాడితే ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో, నేను క్రీస్తు కొరకు సంఘం కోసం చెప్తున్నాను ఈ విషయాలు అంటాడు. భార్యాభర్తల బంధాల గురించి చెప్తూ నేను క్రీస్తు కొరకు సంఘం కోసం చెప్తున్నాను అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రీస్తు సంఘం సమవుజ్జీలా? కాదు. మరి ఎట్లా చేసుకున్నాడు? ఆయన మాత్రం తెలియదా బియ్యానికి కయ్యానికి సమవుజ్జీలు కావాలని? ఎందుకు పనికిరాని దాన్ని చేసుకొని పనికొచ్చేదానిగా చేసుకున్నాను. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బిడ్డలకు చేసుకోవాలంటే సమవుజ్జీలే ఉండక్కర్లా. అప్పుడప్పుడు ఒక మంచి మనసున్న మాట చెప్తుంటాం, వాడికి ఆస్తి లేదు, పాస్తులు లేవు, ఏమి లేవు,
అని అంటే మనకు ఉన్నాయి కదా డాడీ అంటారు. చూసారా, విన్నరి మాట. వాళ్ళకి ఏం లేదమ్మా, అమ్మాయి వాళ్ళు పేదోళ్ళమ్మా, వాళ్ళకి అట్లా ఏం మా లేదు అబ్బాయి అని అంటే మనకు ఉన్నాయి కదా. మా అబ్బాయి అంటున్నారు సార్ అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్ సిస్టర్. అట్లా ఉండాలి. వాళ్ళకి లేదు, మనకుంది కదా చాలు. అట్లాంటి మనసు ఎక్కడండి వస్తుంది, ఎప్పుడండి వస్తుంది? ఇవన్నీ మనం ఏదో చెప్పుకోవడానికి పోవడానికి, చదువుకోవడానికి పోవడానికి కాదు. మన జీవితంలో ఇవన్నీ మనం పాటించడానికి దేవుడు రాయించాడు, అంతే తప్ప మరొక దానికి కాదు. అంటే ఈ ఆదర్శాలతో పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి. అందుకే దేవుడే వేసిన శాశ్వత పంటే వివాహం అనే ఈరోజు ట్రైలర్ వస్తుంది పాట. ఈరోజు మా మ్యారేజ్ డే, అందుకే ఈరోజు ట్రైలర్ వస్తుంది. పిల్లలందరూ చాలా బిజీగా ఈ ఎడిటర్లు ఉండడాన్ని బట్టి పాట పూర్తిగా ఫుల్ ప్లేజ్డ్ గా రిలీజ్ చేయించలేకపోతున్నాం. 18వ తారీఖు కానీ 20వ తారీఖు వరకు ఈ మధ్యలో కానీ ఫుల్ ప్లేజ్డ్ సాంగ్ వస్తుంది. 3 చరణాలతో ఉంటుంది, మంచి పాట అండి. చాలా ఫీల్ గుడ్ సాంగ్ ఉంటుంది. అందరూ మన క్రిస్టియన్ దాంట్లో ఇలాంటి మంచి ఫ్లేవర్ ఉన్నటువంటి సాంగ్ మీరు వింటారు. కాబట్టి ఈ ఏదో ఒకటి ఖచ్చితంగా బలంగా మనం మనకు అన్వయించుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారిని బలపరిచే విధంగా చేయాలనేది నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను బట్టి, ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి నేను చాలా చేయలేకపోతున్నాను. రెడీగా పెట్టుకున్నాను పాటలని, 10 పాటలు సిద్ధంగా పెట్టుకున్నాను. ఇవన్నీ క్లియర్ అవ్వటం కోసమేనండి నేను కళాశాలను కూడా ప్లాన్ చేస్తున్నది. కాలేజ్ అనే దాన్ని ఎందుకు ప్లాన్ చేస్తున్నాం అంటే ఇన్ని చాలా క్లియర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఎంతో చేయాల్సింది సేవ. మీ నుంచి కూడా ఎంతో మంది ఇప్పటికే చాలా మంచి సహకారం అందిస్తున్నారు, సంతోషం. అయితే మంచిది, ఇంకా భవిష్యత్తులో మనం ఎన్నో చేయాలి. ఇందులో నేను చెప్తున్నాను, బంధాలు కలుపుకునే దగ్గర మాత్రం చాలా జాగ్రత్త వహించండి. మీరు అనుకుంటారు, నేను కూడా చాలాసార్లు మీతో జ్ఞాపకం చేశాను, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంటారు. అది చాలా చిన్న పదం, చిన్న పదం. అందుకే నేను ఏం రాశానంటే దేవుడే వేసిన శాశ్వత పంటే వివాహమే అని రాశాను దాంట్లో. అది పంట మొదలవటమేనండి, ఎండవద్దు తెలుసా. ఎండవాలంటే పూర్తిగా మానవ జాతి ఎండైపోవాలి. 100 ఏళ్ల పంట కాదు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట మాత్రమే కాదు, పెళ్ళంటే శాశ్వత కాల పంట. ఆదాము హవ్వల పెళ్లి జరిగి ఇప్పటికీ పంట పండుతూనే ఉంది. 6000 సంవత్సరాలు దాటింది పంట మొదలయ్యి. ఎంతకాలం ఉంటది అంటే ఈ భూమి మీద మానవ జాతి ఒనుగడ ఉన్నంత వరకు జరిగిపోతుంది. అంత గొప్ప బంధం అండి అది. అందుకే బిడ్డలకు సంబంధాలు చూసే దగ్గర జాగ్రత్త వహించాలి. చిత్రం ఏంటంటే విషయం, దారుణమైన విషయం, మనం అందరం తల దించుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఇప్పటి కాలం పిల్లలు మన వరకు ఇది రానివ్వడము లేదు. అవునా కాదా చెప్పండి. మన దగ్గర రాణిస్తున్నారా? రానివ్వట్లేదండి. వాళ్ళే చూసుకోండి, మీకు ఎందుకు రిస్క్ అనవసరం. అది మనం దాన్ని కక్కలేక మింగలేక చాలా బాధ ఇబ్బందులు పడుతున్నాం. నాకు కూడా భయం ఉంది భవిష్యత్తులో, ఏంటి ఈ పరిస్థితులు ఏమైపోతాయి బిడ్డల విషయం. అవండి ఎంతకాలం మనం కాసుకొని కూర్చోలేం. బయటికి పంపిన పరిస్థితుల్లో ఏమవుతుందన్న పరిస్థితి. ఇంట్లో కాసుకొని కూర్చొని ఉంటే వీటిలన్నీ అణచివేయబడి వీళ్ళ ఆలోచనలు ఒక్కసారిగా పెళ్ళిపుకిపోయి ఇబ్బంది పడతారేమో అన్న భయం. రకరకాలుగా ఉన్నాయి. చాలా కష్టం అండి. ఛాలెంజ్ ఈ ప్రపంచంలో మనకు గొప్ప ఛాలెంజ్ ఏంటంటే బిడ్డలను గొప్పవాళ్ళగా తీర్చిదిద్దటమే. దేవుడు వాడుకునే నమ్మకమైన బలమైన సాధనాలుగా ఆ బిడ్డల కళ్ళ ముందు సంతోషంగా ఉండటం అన్నటువంటి ఒక్కటి మన కళ్ళల్లో కనబడితే చాలు, ఈ జీవితానికి చాలు అనుకుంటాం మనం. అంటే దాంట్లో ముఖ్యంగా మనం జాగ్రత్త. బిడ్డలకు చెప్పండి, పోనీ నాయన మీరు చేస్తే చేసుకున్నారు బాగానే ఉంది, ఇదిగో నాయన ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, బాగుపడతాం జీవితంలో. ఒక్కసారి మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ఉండేది నాయన.
గోడకు సున్నం వేసినట్టే, మళ్ళీ వెనక్కి రాదు, అది సున్నం అవ్వదు, తీస్తే పెలుసులు వచ్చేస్తుంది తప్ప ఒకటి అవ్వదు. కాబట్టి జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను అనే ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం జీవితంలో రాకుండా ఉండాలంటే ఈ ఆదర్శాలు జాగ్రత్తగా పాటించాల్సిందే. చాలా ఉన్నాయి అందులో, చాలా ఉన్నాయండి అందులో, గుర్తుపెట్టుకోవాలి. మరియమ్మలాగా పెరగగలిగిన బిడ్డ ఉండాలి, యోసేపు గారి లాగా పెరిగిన బిడ్డ ఉండాలి. ఇదని అట్టాటోళ్ళదండి పెళ్ళి అంటే. అలాంటి వాళ్ళండి జంటలంటే, ఎవరు పడితే వాళ్ళు కాదు, మహనీయులు. ఒక్కరికి మించి ఒకరు భక్తిలో పోటాపోటీ భక్తి జీవితం అండి వాళ్ళది. చాలా మంది అనుకుంటారు కానీ యోసేపు గారి కోసం తెలియక ఆయన కాలి దుమ్ముకు పనికిరారు చాలా మంది. ఎంత మహనీయుడు అంటే అంత మహనీయుడే. రాత్రికి రాత్రి కళ్ళలోకి వచ్చి దేవతో వచ్చి చెప్తే తెల్లవారు ఏ అరమరికలు లేకుండా ఏలుకున్న మహానీయుడండి ఆయన. యూదుల చట్టం ప్రకారము పురుషుడి భర్త ప్రమేయం లేకుండా గర్భవతి అయిందని తెలిస్తే అది నిరూపితం అయితే కళ్ళ ముందు కనపడుతుంది కదా, మళ్ళీ నిరూపితం ఏముంది? ఏమమ్మాయి నేను నీ దగ్గరకు వచ్చానా అడుగుతాడు, ఉన్న విషయం చెప్పాలి. ఆమె లేదు, మరి కడుపు వచ్చింది, వాళ్ళతో కూడా చంపాలి. ఆమెను అవమానపరచనులక, ఈవెన్ చంపటం వరకు కాదు, అవమానమే రాయకూడదు. ఆడబిడ్డ కోసం ఎంత ఆలోచించిన మనిషి అండి ఆయన. అది అందులో తప్పు చేసిన ఆడబిడ్డ కోసం కూడా, తప్పు చేసిన కళ్ళ ముందు కనపడే ఆడబిడ్డ కోసం ఈరోజు ఎంతమంది ఇస్తున్నారు ఆ విలువ? భార్యలకు విలువనిస్తే నీ విలువ తగ్గిపోతుంది అన్నవాడు ఎవడు? పొరపాటు చేస్తున్నాను. ఎన్ని ఉన్నాయో ఆ మహనీయుల నుంచి నేర్చుకునేది అవసరం మనకి. కాబట్టి పిల్లరా, వీళ్ళిద్దరి కోసం అంత గట్టిగా, అంటే కాంట్రవర్స్ వచ్చే విధంగా యోసేపు గారి దగ్గర నుంచి లైను ఒకవైపు, మరియమ్మ గారి నుంచి లైన్ ఒకరు తీసుకొచ్చారంటే కారణం ఏంటంటే వాళ్ళు అంత శక్తివంతులు, అంత ఈజీగా, అంటే ఒక మాటలో ఆడబిడ్డల్నే తీసేసే పరిస్థితులు ఉండగా మరియమ్మ గారి కోసం వంశావళిని తీసుకొని రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది భక్తిలో ఉన్న శక్తి అండి. భక్తిలో ఉన్న శక్తి. ఆ శక్తిని గుర్తించి మనం బతికితే మన కోసం కూడా దేవుడు నిలబడతాడు. మర్చిపోకండి, దేవుడు నిలబడతాడు, మనల్ని నిలబెడతాడు. కాబట్టి పిల్లరా, ఆ రీతిగా మనం ఈ ఆదర్శాలను గుర్తుపెట్టుకో. ఓకే అండి, రైట్. ఇది మనకు పాఠం. ఎవరికైనా ఈ పాఠం విషయంలో సందేహం ఉంటే దయచేసి అడగండి.